మరి ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా మెమోరాండం ఇవ్వాలని డిమాండ్లైన మనం కోరుకున్నటువంటి అంశాలు 57 అంశాలు, కొన్ని ఆర్థికంగా లేనిటువంటి అంశాలను ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని చెప్పి చాలాసార్లు కూడా మనము ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రభుత్వం చేస్తామని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అందుకే రాష్ట్రంలో 206 సంఘాలతోటి మొత్తం అన్ని ఉద్యోగుల సంఘాలు 206 సంఘాలతోటి ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు ఒక కార్యాచరణ అనేది మనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారికి మన డిమాండ్ల యొక్క లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా మన తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారని చెప్పి మేము కోరుకుంటూ, అయితే మేము కోరేది ఏమి కూడా గొంతమ్మ కోరికలు కాదు. ఏది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా చేయడం లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులం. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకంలో మా వంతు బాధ్యతగా మేము పనిచేస్తాం. అందులో భాగంగానే మరి మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, పెండింగ్ బిల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మాకు చెల్లించాలని, తర్వాత ఆగిపోయినటువంటి డిఏ, తర్వాత ఆగిపోయినటువంటి పిఆర్సీ, తర్వాత ఎంతోమంది రిటైర్ అయినటువంటి వ్యక్తులు 30-35 సంవత్సరాలు పనిచేసి తన సర్వీసులో పిల్లల పెళ్లిలకు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయనే ఆశతో అప్పులు చేసి రిటైర్ అవుతున్నారు. కానీ ఇవాళ ఎవరికి కూడా రిటైర్ అయినటువంటి బెనిఫిట్స్ ఏమి కూడా రావడం లేదు. చాలా ఉద్యోగులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నీ మీకు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కొంత సమయం సమయం కూడా ఇవ్వమని కూడా కోరారు. ఆ సమయం కూడా మార్చి వరకే అన్నారు. ఆ మార్చి అయిపోయింది కాబట్టి జేఏసీ కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ కార్యాచరణ ద్వారా ప్రభుత్వం స్పందించి ఈ హక్కులను సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు, కార్యాచరణ మేరకు జగిత్యాల జిల్లాలో మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, క్లాస్ 4 సంఘం, అలాగే అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు, వర్కర్లు అందరూ కలిపి జేఏసీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర జేఏసీ సూచనల మేరకు మరి పెండింగ్ ఏవైతే 57 అంశాలు ప్రభుత్వం వద్దగా ఉద్యోగులందరికీ సంబంధించిన అంశాలు పెండింగ్ ఉన్నాయో వాటిపై విడతల వారీగా ప్రజాప్రతినిధులందరినీ కలిసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి అంశాల వారీగా అవి పరిష్కారం అయ్యే దిశగా ముందుకెళ్ళమని మరి సూచించారు. ఆ క్రమంలో మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్న గారిని ఈరోజు మా జగిత్యాల జిల్లా జేఏసీ తరఫున వారిని కలవడం జరిగింది. ఏదైతే మరి రాష్ట్ర జేఏసీ సూచించిన వినతి పత్రం ప్రకారం 57 అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి మా జగిత్యాల జిల్లా జేఏసీ తరఫున వారిని కోరేది ఏమిటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మన యొక్క సమస్యలను కొద్దిగా ప్రస్తావించి వాటి పరిష్కార దిశగా వారిని కృషి చేయవలసిందిగా మా జగిత్యాల జిల్లా జేఏసీ తరఫున కోరుతున్నాం. జగిత్యాల జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగస్తులు కావచ్చు, టీచర్స్ యూనియన్స్, పెన్షనర్స్, కాంట్రాక్టర్ వర్కర్స్, వివిధ సంఘాల నాయకులు రెడ్డి గారు, వైభవ్ గారు, ఇంకా వివిధ సంఘాల పెద్దలందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. వారు చాలా అంశాలపైన చర్చించి రాష్ట్ర స్థాయిలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి జగిత్యాలలో వారు గెలిపించిన శాసనసభ్యులు నేను కాబట్టి నా ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా వాళ్ళ సమస్యలు తెలియజేయాలని చెప్పి నన్ను కోరడం జరిగింది. మరి జగిత్యాల ప్రాంతానికి ఇక్కడి ప్రజలు రాష్ట్ర శాసనసభలో కూడా ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా సనీత్యంగానే ఉంటున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే ఈ అంశాలు నా మధ్యకు నాకు తెలియజేసారో రాతపూర్వకంగా ఇవన్నీ కూడా నేను తెలియజేస్తాను. ఇప్పటికే తప్పకుండా సీనియర్ నాయకులు ఈ జేఏసీ పక్షాన జగదీశ్వర్ గారు, విశేష అనుభవం కలిగినారు శ్రీనివాస్ గారు, ఇంకా మిగతా నాయకులు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించే ఉంటారు. ఈ ప్రభుత్వంలో
కొన్ని పనులు లేటుకు కావచ్చు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వివిధ మంత్రుల సబ్ కమిటీలు కావచ్చు లేదా కొంతమంది గౌరవ పెద్దలు కోదండ రెడ్డి గారు కోదండరామ్ గారు అలాంటి వాళ్ళ నేతృత్వంలో కావచ్చు ఎన్నోసార్లు కూడా ప్రతి విషయంలో కూడా చర్చలు జరుగుతుంది. ఎల్ల వేళలా ఈ యూనియన్ లీడర్లకు పూర్తి స్థాయిలో అన్ని అవకాశాలు కూడా ఉంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దాంట్లో భాగంగా ఇక్కడ నేను కూడా జగిత్యాలలో పూర్తి విశ్వాసంతో నాకు ఏదైతే ఈరోజు ఈ 57 అంశాల పైన మరి రకరకాల సమస్యలు ఇంకా పరిష్కరించబడాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పిన విధంగా సీనియర్ మంత్రులు కూడా తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తారు.